కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన సాఫ్ట్ స్కిల్. సాఫ్ట్ స్కిల్స్లోకి వెళ్ళే ముఖ్యమైనటువంటిది కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అది రిటర్న్ ఉండొచ్చు, స్పోకెన్ ఉండొచ్చు. కొన్నిసార్లు మనము నోటితో చెప్పలేనటువంటి విషయాన్ని సౌమ్యాలతో కూడా చెప్పచ్చు. కాబట్టి బాడీ లాంగ్వేజ్ కూడా కమ్యూనికేషన్ స్కిల్లే. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి మానవ సంబంధాలను మెరుగుపరచవచ్చు, పాడు చేయొచ్చు. కాబట్టే దీన్ని మనము భాషతోనూ వాడచ్చు, భాష లేకుండా కూడా వాడచ్చు. మన ముఖ కవళికలను బట్టి, మన డ్రెస్సింగ్ని బట్టి, మన వాకింగ్ స్టైల్ని బట్టి మనం ఎదుటి వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము అనేది తెలిసిపోతుంది. మాటతోనే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్లోకే వస్తాయి. చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే రీడింగ్, రైటింగ్ అని మాత్రమే అనుకుంటారు, లేకపోతే స్పీకింగ్ అనుకుంటారు. LSRW స్కిల్స్ అంటే లిసనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు వినేటటువంటి వాళ్ళని ఉద్దేశించే మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు. లాంగ్వేజ్కి ఎప్పుడు కూడా ఇద్దరు ఉండాలి, 2 పార్టీస్ ఉండాలి. ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు, తీసుకునే వాళ్ళు ఒకళ్ళు, గివర్ టేకర్. కాబట్టి స్టూడెంట్స్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్లాస్ రూమ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే ఎంతసేపు నోట్లో గొనుక్కుంటారు, ఎదుటి వాళ్ళకి వినపడకుండా మాట్లాడాలని ప్రయత్నిస్తారు. పెద్దగా మాట్లాడమంటే నా గొంతు ఇంతే అని తగ్గు పెట్టుకుంటారు. పక్క వీళ్ళని చూసి నవ్వుతుంటారు. పక్క వాళ్ళు కూడా వీళ్ళని చూసి డిస్కరేజ్ చేయడానికి అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. క్లాస్ రూమ్లో ఇలాగ ల్యాబ్కి మేము ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే స్టూడెంట్స్ అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. అదేమంటే గట్టిగా మాట్లాడమంటే నా గొంతు ఇంతే అని చెప్పేది టీచర్ మీదకి దగ్గరికి వచ్చేస్తారు. టీచర్ మీదకి వచ్చి పైన పడి చెప్తే ఏం వినపడుతుంది? ఏం వినపడదు. తను చెప్పాలనుకునేటటువంటి విషయం స్ఫుటంగా వాయిస్ మాడ్యులేషన్ తోటి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేస్తూ, పదజాలం అంటే వొకాబులరీ కరెక్ట్గా ఉపయోగిస్తూ, దాంట్లో మ్యాటర్ ఉండేటట్టుగా మాట్లాడాలి. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాం అనేటటువంటి నెపంతో తెలుగుని నిర్లక్ష్యం చేశారు. ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయోగంలో సరైన టీచర్ లేక సగము, సరైన ఎన్వైరన్మెంట్ లేక సగము, వీళ్ళ నిర్లక్ష్యం సగం వల్ల కూడా వాళ్ళు వేస్ట్ అయిపోయారు. ఇంగ్లీష్ మన మాతృభాష కాదు. అలాంటప్పుడు మన ఎన్వైరన్మెంట్లో ఎంత ఇంగ్లీషు ఉండదు, ఉన్నా కూడా అది మనకు పనికిరాదు. రిసీవర్ అనేవాడు ఉండడు. మనం ఊరికనే మాట్లాడాల్సిందే, కానీ రిసీవర్ అనేవాడు ఉండడు. మోడల్స్ అనేవి ఉండవు. ఇతరులను చూసి మనం అనుకరిస్తేనే లాంగ్వేజ్ వస్తుంది. అలాంటి మోడల్స్ లేనప్పుడు ఏం ప్రయోజనం? మనం ఏమీ డెవలప్ అవ్వలేం. ఈ ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ అని, ల్యాబ్ అని ఏవేవో పెడుతున్నారు. కానీ ఆ ల్యాబ్లో ఏం ఉపయోగపడుతుంది? ఎంతసేపు ప్రొనౌన్సియేషన్ చెప్తారు. ప్రొనౌన్సియేషన్, వవెల్స్, కాన్సనెంట్స్ అసలు అవసరం లేదు. అది మనకి ఏ దేశంలోనూ ప్రొనౌన్సియేషన్ క్లాస్ రూమ్లో నేర్పించాల్సిన అవసరం లేదు. ఏ ఎన్వైరన్మెంట్లో ఉంటే ఆ ఎన్వైరన్మెంట్లో వాళ్ళకి ఆ ప్రొనౌన్సియేషన్ అలవాటైపోతుంది ఉపయోగం మీద. అక్కడ కావాల్సింది గ్రామరు, వొకాబులరీ, కంటెంట్, అది ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ అని చెప్పి ఎంతసేపు వొవెల్స్ ఉన్నాయి, కాన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి, రిథమ్ ఏంటి, ఇవన్నీ ఇంగ్లీష్ లిటరేచర్ చదివేటటువంటి MA ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక భాగం, PhDలో ఒక భాగం. అది ఎక్స్పర్ట్స్ చేసే వాళ్ళు నేర్చుకోవాలి. సామాన్యమైన స్టూడెంట్స్కి 5వ క్లాస్ 6వ క్లాస్ వాళ్ళకి కూడా వొవెల్స్, కాన్సనెంట్స్ ఇవన్నీ ఎందుకు? థియరీ అవసరం లేదు. మాట్లాడడంలోనే కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి పదాలు మనం మిస్ప్రొనౌన్స్ చేస్తున్నాము, వాటిని బాగా హైలైట్ చేసి చెప్తే చాలు. రీడింగ్ ప్రాక్టీసు లౌడ్గా మాట్లాడుతూ లౌడ్గా రీడింగ్ ప్రాక్టీస్ చేపించి వాళ్ళు చేసే తప్పులను కరెక్ట్ చేయాలి టీచర్స్, అంతవరకే. లేకపోతే వినేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే కరెక్ట్ చేయాలి. స్టూడెంట్స్ సింగిల్ చైల్డ్ ఫ్యామిలీస్ ఉండడం వల్ల
స్టూడెంట్స్ క్రిటిసిజం అనేది జాగ్రత్తగా అనుసరించడం లేదు. ఎవరైనా తన తప్పుని ఎత్తి చూపిస్తే వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటున్నారు. కరెక్షన్ చేస్తే అసలు కరెక్షనే చేసుకోవట్లేదు. నేను ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి క్లాస్లో నేను ఏదైనా ఎక్సర్సైజ్ ఇచ్చి చేపిస్తే అసలు మాట్లాడడానికి ముందుకు రారు. ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు వస్తే అదేమైపోయిందంటే స్టూడెంట్ మాఫియా తయారైపోయింది. అంటే ఎవరైతే బాగా ట్రైనింగ్లో ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుందని వాళ్ళకి తెలుసు, అందుకని వాళ్ళకి రానికుండా చేయడానికి వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారు. ఇది చాలా డేంజరస్ అయినటువంటి ఒక పరిణామం. నేర్చుకోవాలనే తపన కలిగినటువంటి స్టూడెంట్స్కి కూడా మిగతా వాళ్ళందరూ 90% పనికిరాని వాళ్ళే చేరుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏ ప్రయత్నం చెయ్యరు. కాబట్టి 10% వాళ్ళని పైకి రానియకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇది పేరెంట్స్ కూడా బాగా ఆలోచించాల్సిన విషయం. వాళ్ళు స్పెషల్గానైనా సరే కోచింగ్ ఇచ్చుకోవాల్సిందే పిల్లలకి. కాలేజీలోనే అన్నీ రావు, ఎందుకంటే స్కూల్లో ఎడ్యుకేషన్ వాళ్ళకి నెగ్లెక్ట్ అయిపోయింది. ఆ స్కూల్లో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇప్పుడు కాలేజీలో నేర్చుకోవాలంటే అక్కడ టైం సరిపోదు కదా. అందుకని వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే. అది చెప్తే డబ్బు వేస్ట్ అని పేరెంట్స్ అనుకుంటున్నారు. టైము తర్వాత ప్రయత్నము చేయడానికి స్టూడెంట్స్ ఇష్టపడట్లేదు. కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే రీడింగ్, రైటింగ్, లిసనింగ్, స్పీకింగే కాదు, బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనం మాట్లాడేటటువంటి విషయం ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకునేట్టు చేయడం మన ఉద్దేశం, మన ప్రయత్నం ఉండాలి. ఎదుటి వాళ్ళు వినేటటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం పని పొందాలి అంటే, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలి అంటే అదే కదా మనం మాట్లాడిన దానికి ఉద్దేశం. మరి వాళ్ళ దగ్గర నుంచి మనం పొందాలి. వాళ్ళే మనకు బాస్. ద లిజనర్ ఈజ్ ద బాస్, నాట్ ద స్పీకర్. స్పీకర్ ఈజ్ నాట్ ద బాస్, లిజనర్ ఈజ్ ద బాస్. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి వినేటటువంటి వాడి హావభావ ప్రకటన, వాడి మాట, తర్వాత వాడు చేసేటటువంటి పని, వాడి వల్ల మనకు వచ్చే ప్రయోజనం మీద ఆధారపడి మనం మాట్లాడేది ఉపయోగపడుతుందా లేదా అని మనం నిర్ణయించుకోవాలి. సరే, ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి 4 LSRW అంటాం మనం వీటిని. లిసనింగ్ ఫస్ట్, స్పీకింగ్ కాదు. నోటికొచ్చిన అవాకులు చవాకులు మాట్లాడేస్తున్నారు పిల్లలు. అనవసరమైన ప్రసంగం అంతా మాట్లాడుతున్నారు. ఎప్పుడూ వాగుతూనే ఉంటారు. అసలు దాంట్లో ఏం కంటెంట్ ఉండదు. లిసనింగ్ అనేది ఇంపార్టెంట్. గొప్ప గొప్ప ప్రయోజనకరమైనటువంటి పనులు చేసే వాళ్ళందరూ 90% వినడం మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. 10% మాత్రమే మాట్లాడతారు. ఆ 10% వాళ్ళు మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాట కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. ఏదో ఒక పని రూపంలోకి వాళ్ళు దాన్ని మళ్లించడానికి ఉపయోగపడుతుంది. ఎదుటి వాళ్ళ నుంచి పని లాక్కోవడానికి, వాగటానికి కాదు. రిప్లై మాట అనేది తక్కువ ఉంటుంది అటువంటి వాళ్ళ విషయంలో. పని రూపంలో వాళ్ళు పొందుతారనమాట దాని ప్రతిఫలం. అలా ఉంటేనే లిజనింగ్కి, స్పీకింగ్కి ఉపయోగం ఉంటుంది. ఎక్కడో టీచర్సు, లేకపోతే పొలిటికల్ లీడర్సు, లేకపోతే రిలీజియస్ థింకర్సు, ఇటువంటి మీడియాలో ఉండేటటువంటి వాళ్ళు, స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువసేపు మాట్లాడతారు. మిగతా వాళ్ళందరూ వినడం మాత్రమే, వాళ్ళు మాట్లాడే అవకాశమే లేదు. వాళ్ళు మాట్లాడాలనుకుంటే దానికి తగిన విధంగా ప్రిపేర్ అయ్యి ఒక వేదికను ఏర్పరచుకొని ఆ ప్రదేశంలోకి వెళ్ళాలి. రోజు పిచ్చాపట్టి మాట్లాడుకుంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ లైఫ్. అది అర్థం చేసుకోవాలి స్టూడెంట్స్ ముందుగా. ఈ అనవసరమైన వాగుడు కట్టి పెట్టాలి క్లాస్ రూమ్లో. నేను అప్పటికే అడుగుతూనే ఉంటాను, మీరు అంతగా ఇంట్రెస్ట్గా మాట్లాడుకుంటున్నారు, లేకపోతే నవ్వుకుంటున్నారు, లేకపోతే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు, అది ఏంటో నాకు చెప్పండి. అదంత ఇంపార్టెంట్. లెట్ మీ ఆల్సో ఎంజాయ్. ఆ అవకాశం కూడా నేను ఇస్తాను. నిజమే, నా పాఠమే కాకుండా మీకు మిగతా ఏవో అవసరమై ఉంటాయి, అవి కూడా మీకు కావాలి, నేను కాదనట్లా. దానికి సంబంధించింది ఏదో 1 నిమిషమో 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు కావాలంటే ఒక పీరియడ్ అంతా తీసుకోండి, పూర్తి చేసేసుకోండి. తర్వాత పూర్తిగా దీని మీదకి రండి అంటే లేదు. అటువంటి ఒక ప్రయోజనకరమైన పని ఏమీ వాళ్ళు చేయట్లేదు. ఇంకా అలాంటప్పుడు ఎలా డెవలప్ అవుతారు ఇంగ్లీష్లో? ఎంతసేపు ఈ ఫీడ్బ్యాక్ అనేది ఒకటి వచ్చి టీచర్ మీద నెగిటివ్ చెప్తే టీచర్కి ఉద్యోగం పోతుందనే ఒకటే తప్ప అక్కడ వాళ్ళు నేర్చుకోవడం నాకేం కనపడట్లేదు. ఇంగ్లీషు అనేటటువంటి క్లాస్ రూమ్లో టీచ్ చేయటం వల్ల స్టూడెంట్స్కి ఉపయోగపడి వాళ్ళు డెవలప్ అవడం అనేది నేను ఎక్కడ చూడట్లేదు.
నాకు ఇప్పుడు 40 years ఎక్స్పీరియన్స్లో నేను ఇంగ్లీష్ టీచర్కి కనుక్కుంది ఏంటంటే, ఎవ్వరికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ లేదు. ఊరికే వచ్చేయాలి వాళ్ళకి ఇంగ్లీష్. ఎలా వస్తుంది? తెలుగు వచ్చినట్టు ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఎవరో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేరిన టైంలో వాళ్ళకి ఫీజు కట్టించుకోవడానికి అలాంటి అబద్ధాలు చెప్తున్నారు. ఊరికే మాట్లాడడానికి కూడా మాట్లాడే వాళ్ళైనా దొరకాలి కదా, మీరు వినాలంటే కూడా మీకు అర్థం అవ్వాలి కదా ఒకవేళ వాళ్ళు మాట్లాడినా కూడా. కాబట్టి లిజనింగ్ అనేది 90% ఉండాలి ఒక మనిషి జీవితంలో. ఒకవేళ లిజనింగ్ అనేటటువంటిది లేకపోతే మీరు సైలెంట్గానన్నా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి పనిని. ఒక మనిషి జీవితంలో 24 గంటల టైంలో 12 గంటల వరకు నిద్రలో గడిపేస్తారు. నిద్ర కానీ ఇతరత్రా పనుల మీద కానీ గడిపేస్తారు. మిగిలిన 12 గంటల్లో ఏ 1 గంట మాత్రమే మాట్లాడతారు. మిగతా 11 గంటలు సైలెంట్గానే ఉంటాడు మనిషి. కాబట్టి సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సైలెన్స్లో ఉన్నప్పుడే మనం నేర్చుకుంటాం. నిశ్శబ్దంగా ఉన్నప్పుడే నేర్చుకుంటాం. మన మనసు నిశ్శబ్దంగా మనం మాట్లాడని టైంలోనే కాన్సన్ట్రేషన్ మీద ఉంటుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకోండి, ఏదైనా మాట్లాడుతుంటే మనం మాట దొరలక మనం ఆలోచన చేసే సమయంలో మనసు బ్లాంక్ అయిపోతుంది. ఏమీ థాట్ ప్రాసెస్ రాదు. స్టక్ అయిపోతాం, నిలబడిపోతాం. కాసేపు ఆగి ఆలోచించుకోండి. అంటే సైలెంట్గా ఉంటే తప్ప మన మనసు కూడా మళ్ళీ యాక్టివేట్ అవ్వదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మాట్లాడడం ఇంపార్టెంట్ కాదు, వినడం ఇంపార్టెంట్. సైలెంట్గా జీవితాన్ని అబ్జర్వ్ చేయడం ఇంపార్టెంట్. నేర్చుకోవడం ఇంపార్టెంట్. లెర్నింగ్ ప్రాసెస్లో మనకు ఉండేది సైలెన్సే. లెర్నింగ్ ప్రాసెస్. వాగటం లెర్నింగ్ ప్రాసెస్ కాదు. వాగటం, మాట్లాడటం అనేటటువంటిది ఆ సందర్భంలో ఏదైనా పనిని పొందడానికి మాత్రమే మనం చేయవలసిన ప్రయత్నం. అది 1, 2 మాటలు చాలు, సౌండ్ అయినా చాలు. ఇది బాగా అర్థం చేసుకోవాలి, అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువగా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఫీల్డ్ లేబరర్సు, లేకపోతే బేల్దార్ కూలీలు, ఇటువంటి వాళ్ళ పని చేసుకుంటుంటే అసలు మనం ఎంతసేపు మాట్లాడినా, ఏదైనా పెట్టినా తినడానికి, కాఫీ ఇచ్చినా, టీ ఇచ్చినా అసలు దానికి మొగ్గరు వాళ్ళ పని మీదే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాన్సన్ట్రేషన్తో వాళ్ళు ఉంటారు. అందుకనే అక్కడ అద్భుతాలు సాధ్యమవుతాయి. ఈ స్టూడెంట్స్ ఆ రకంగా ఆలోచించట్లేదు. ఏ క్రియేటివిటీ లేదు, సొంతంగా ఏ విషయమూ చేయట్లేదు వాళ్ళు. అది చాలా ఇంపార్టెంట్. ఎవరి పేరు వాళ్ళని వాళ్ళ బుక్లో రాయమంటే పక్క వాళ్ళని చూస్తారు. నీ పేరు నువ్వు రాయడానికి కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే రికార్డ్ నోట్బుక్స్ కొనుక్కొని వస్తారు కొత్తగా. తీసుకుని వచ్చిన తర్వాత దానిపైన పేరు రాయండి రా అంటే అసలు వాళ్ళకి ఇష్టం ఉండదు పేరు రాయడం. ఏంటంటే నీట్గా ఉండాలంట. ఎప్పుడో ఎగ్జామ్ రోజు, రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు రాస్తారంట పేరు. నేను ఒక క్లాస్లో బలవంతంగా అందరి చేతి రాస్తే పక్కన చూసి ఆడి పేరు వాడి నంబర్లు రాసేస్తున్నాడు వాడు. అలా ఉన్నారు మన స్టూడెంట్స్. అంత క్రియేటివిటీ లేకుండా, అంత ఇండిపెండెంట్ మైండ్ థింకింగ్, ఇండిపెండెంట్గా వర్క్ చేయాలనేటువంటి మోటివ్ లేదు. దానివల్ల ఫెయిల్ అవుతున్నారు మన స్టూడెంట్స్ జీవితంలో. చదువు టీచర్లు ఏంటంటే వాళ్ళ ఉద్యోగం నిలుపుకోవడానికి టీచర్లు మార్కులు ఇవ్వాలి. పేపర్లో నింపేస్తే చాలు, వాళ్ళకి మార్కులు ఇచ్చేస్తున్నాము, వాళ్ళకి డిగ్రీలు వచ్చేస్తున్నాయి. కానీ ఏ రకమైన నాలెడ్జ్ వాళ్ళు లేదు. అటు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, ఇటు ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదు. ఇది గమనించవలసిన విషయం. ఫస్ట్ లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ లిజనింగ్, ప్యాసివ్ లిజనింగ్ అని. మళ్ళీ లిజనింగ్ 2 రకాలు. యాక్టివ్గా లిజనింగ్ అంటే మనం ఎదుటి వాళ్ళ మాటలను డైరెక్ట్గా వింటూ వాళ్ళకి మన సౌంజ్ఞల ద్వారా మనం ఏం అర్థం చేసుకున్నాం, ఏం అర్థం చేసుకోలేదు, ఎంత దీనికి రిజల్ట్ ఉంది, ఎంత లేదు, దీన్ని మళ్ళీ రిపిటేషన్ చేయాల్సి ఉంటుందా, పొడిగించాల్సి ఉంటుందా, ఇవన్నీ మన సౌంజ్ఞల ద్వారా, మన యొక్క ముఖ కవళికల ద్వారా తెలియజేస్తూ ఉంటాం. అది యాక్టివ్ లిజనింగ్. ప్యాసివ్ లిజనింగ్ అంటే మనం ఏం చేస్తున్నా సరే మనం వినిపించుకోకుండా, వాళ్ళు ఏం చేస్తున్నా సరే మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వింటుంటాం. ఈ ప్యాసివ్ లిజనింగ్ అనేటటువంటిది ఏ రికార్డ్స్ అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. అంటే ఆడియో ఎక్విప్మెంట్ ద్వారా మనం వినేటటువంటి విషయానికి మన ముఖ కవళికలు, మన సౌజ్ఞలు, మన రెస్పాన్స్ అనేది అవసరం లేదు. ప్యాసివ్ లిజనింగ్ సరిపోతుంది. ఈ లిజనింగ్ అనేటటువంటిది యాక్టివ్ లిజనింగ్గా ఉన్నప్పుడు క్లాస్ రూమ్లో ముఖ్యంగా, లేకపోతే మిగతా ఎక్కడైనా కూడా మనం ఏం వింటున్నామో దాన్ని తప్పకుండా రికార్డ్ చేసుకోవాలి. నోట్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి సెంటెన్స్ వాళ్ళు మాట్లాడి ఆగాగు అని చెప్తారు. ఆగాగు అని చెప్పి డిక్టేట్ చేసినట్టు రాసుకోవడం అది మేకింగ్ నోట్స్ కాదు.
దాంట్లో నీకు ఏ పాయింట్ నచ్చిందో ఆ పాయింట్కి సంబంధించినటువంటి ఒక నౌనో, ఒక వెర్బో, ఒక అడ్జెక్టివో మాత్రమే పెట్టుకోవాలి. దాన్నే నోట్ మేకింగ్ అంటారు. అది పెట్టుకుని ఒక డాష్ పెట్టి మళ్ళీ ఇంకొక పాయింట్ వచ్చినప్పుడు మళ్ళీ అలాగా ఒక వర్డ్ తీసుకోవాలి. అప్పుడు యాక్టివ్ లిసనింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఎలా ఉపయోగం ఉంటుందంటే తర్వాత వాళ్ళు ఆ నోట్స్ తీసుకుంటే వాళ్ళు జరిగిపోయిందంతా గుర్తొస్తుంది. ఇది యాక్టివ్ లిసన్ కాన్సన్ట్రేషన్తో చేసేటటువంటిది. ప్యాసివ్ లిసనింగ్ అంటే మీరు రికార్డింగ్ నుంచి వినేటువంటిది నువ్వు ఎన్నిసార్లైనా వినుకోవచ్చు, అది రీప్లే చేసుకోవచ్చు, వినొచ్చు. మీకు అంత పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు. తర్వాత స్పీకింగ్. లిసనింగ్ మీద ఆధారపడి మనం స్పీకింగ్ నేర్చుకోవాలి. అంటే ఎదుటి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో మనం అబ్జర్వ్ చేయడం ద్వారా మనం కూడా మాట్లాడడాన్ని ప్రయోగం చేసుకోవాలి. దీనికి ముందు గ్రామర్ బాగా రావాలి, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్గా రావాలి, తర్వాత వొకాబులరీ ఉండాలి, మంచి పదజాలం నేర్చుకోవాలి. రీడింగ్ ద్వారానే, పుస్తకాలు చదవడం ద్వారానే, ఏదైనా కథ పుస్తకాలు చదవడం ద్వారానే మనకి లాంగ్వేజ్కి సంబంధించిన పదాలు వస్తాయి. ఆ పదాలను ఏ సిచ్యువేషన్లో, ఏ కాంటెక్స్ట్లో ఎలా ఉపయోగిస్తున్నారో చూసి, ఆ సెంటెన్స్ గ్రామటికల్గా ఎలా ఉపయోగించారో చూసి అదే కన్స్ట్రక్షన్ మళ్ళీ మనము ఇమిటేట్ చేయాలి. సేమ్ అటువంటి సెంటెన్సే మళ్ళీ 4-5 సార్లు రాసుకుని ఒప్పజెప్పుకుని అది మళ్ళీ ప్రయోగించాలి మనకు అవకాశం వచ్చినప్పుడు. ఇలా చేస్తేనే మనం రీడింగ్ వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి రీడింగ్ ప్రాక్టీస్ అనేటటువంటిది చాలా అవసరము లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే. రీడింగ్ అనేటటువంటిది మనము ఏదైనా ఒక బుక్ తీసుకున్నప్పుడు రీడింగ్ అనేటటువంటి స్కిమ్మింగ్, స్కానింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ అనేటటువంటి రకాలుగా మనం నేర్చుకుంటాం. స్కిమ్మింగ్ అంటే ఊరికే ఆ పైన ఉండేటటువంటి విషయాన్ని అంతటినీ పైనుంచి కిందాక ఒకసారి చూసేసి అది ఏంటి విషయం అనేది అర్థం చేసుకుంటాం. స్కానింగ్ అంటే మన ఎక్విప్మెంట్స్ చేస్తుంటాయి కదా, ఆ ప్రింటింగ్ చేసేటప్పుడు స్కానింగ్ చేస్తుండే స్కానర్ ఉంటుంది. స్కానర్ ఏం చేస్తుంది, పైనుంచి కిందకి ఆ ఫోటో తీయడానికి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. అలాగే మన మైండ్ కూడా పనిచేస్తుంది. దాని లెంత్ ఎంత, దాని బ్రెడ్త్ ఎంత, దాని హైట్ ఎంత, లేకపోతే దాని పేజీ పద్ధతి ఎలా ఉంది, టైపింగ్ ఎలా ఉంది, ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, అవి బోల్డ్ ప్రింటా, స్మాల్ ప్రింటా, ఏ ఫాంట్ సైజ్ వేస్తున్నారు, కలరా, బొమ్మలు ఉన్నాయా దాంట్లో, ఇవన్నీ కూడా మన మైండ్ ఇండైరెక్ట్గా గ్రాస్ప్ చేస్తుంది. దీన్ని స్కానింగ్ అంటారు. అది ఒక లెటరా, లేకపోతే ఒక పోయమా, లేకపోతే ఒక ఎస్సేనా, లేకపోతే మ్యాథమెటికల్ డాక్యుమెంటా, ఇలాంటివన్నీ కూడా మన మనసు ఇండైరెక్ట్గా అర్థం చేసేసుకుంటుంది. దాన్ని స్కానింగ్ అంటారు. స్కిమ్మింగ్ అంటే అక్కడ ఉండేటటువంటి పైనుంచి కింద దాకా ఉండేటటువంటి మ్యాటర్ని జస్ట్ అలా ఒకసారి చూసామంటే దాంట్లో ఉండే ఇంపార్టెంట్ అనేటువంటి సెంట్రల్ ఐడియా మనకు అర్థమైతే అప్పుడు దాన్ని స్కిమ్మింగ్ అంటారు. తర్వాత ఇంటెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే మనం ప్రతి లైన్ను, ప్రతి సెంటెన్సు చదువుకుంటూ దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఒక సెంటెన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సెంటెన్స్కి దీనికి ఏం కాంబినేషన్ ఉంటుంది అని చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. ఇలాగ రీడింగ్ చేస్తేనే రీడింగ్ వల్ల ఉపయోగం. మన పిల్లలు అలా కాకుండా ఊరకనే ఏదో గడగడ చదివేస్తారు. ఒక్క పదం కూడా, పదాలు కొన్ని పరిచయం ఉంటాయి వాళ్ళకి, కొన్ని స్పెల్లింగ్లు గుర్తుంటాయి, కొన్ని చూసుంటారు, ఎక్కడ చూసుంటారు, అంతవరకే. ఏ పదం అడిగినా ఆ పదమే ఇంక రోజంతా చెప్పినా ఆ పదమే చెప్తారు. మీనింగ్ చెప్పడం అంటే ఆ పదమే చెప్పడం కాదు, ఆ పదాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఇంకొక పదంతో వర్ణించగలగాలి. ఇప్పుడు మనకి డిక్షనరీ ఎంతో ఈజీగా అవైలబుల్గా ఉంది. గూగుల్ సెర్చ్లో కొట్టామంటే మనకి ఏ పదానికైనా ఎన్ని పదాలైనా సేమ్ వర్డ్స్ వస్తాయి, ఆపోజిట్స్ వస్తాయి. అవన్నీ అర్థం చేసుకోవాలి. అలా రీడింగ్ చేస్తే కొన్ని రోజులకే లాంగ్వేజ్ బాగా అర్థమైపోతుంది. మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇది రీడింగ్ చూసుకోవాలి. ప్రతి ఒక్క పారాగ్రాఫ్ అయిపోయిన తర్వాత మొత్తం మనం ఏం అర్థం చేసుకున్నామో మనే ప్రశ్నించుకోవాలి. అందుకనే మనకి కాంప్రిహెన్షన్ అనే క్వశ్చన్స్, ప్యాసేజెస్ ఇస్తుంటారు. క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ అడుగుతారు. అలాగే మనం కూడా చదువుకోవాలి. చదివేటప్పుడు మనం కూడా అదే ప్రయత్నం చేయాలి, అదే ప్రాక్టీస్ చేయాలి. కాంప్రిహెండ్ అంటే అర్థం చేసుకోవటం, టు కాంప్రిహెండ్ అంటే టు అండర్స్టాండ్ అని అర్థం. నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు అనే దాన్ని ప్రశ్నించడానికే అలాంటి క్వశ్చన్స్ ఇస్తారు. తర్వాత లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్, ఇంకా రైటింగ్కి వచ్చేసరికి మీరు ఏమి రాసినా సరే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా రాయాలి. అది లెటర్ అయితే లెటర్ ఫార్మాట్, ఎస్సే అయితే ఎస్సే ఫార్మాట్, లేకపోతే ఊరికే కాన్వర్జేషన్ అయితే కాన్వర్జేషన్ ఫార్మాట్ని ఫాలో అవ్వాలి. వొకాబులరీ దానికి తగినట్టుగా ఉపయోగించాలి. మనకు తెలుసు అని చెప్పి కనపడ్డాయనే రాయకూడదు.
మనం ఎవరిని ఉద్దేశించి మనం ఆ లెటరో లేకపోతే ఆ విషయమో రాస్తున్నామో వాళ్ళ రీచ్కి సరిపోయినటువంటి వొకాబులరీ మనం ఉపయోగించాలి. కరెక్ట్ గ్రామర్ ఉండాలి, కరెక్ట్ పంక్చువేషన్ ఉండాలి, కరెక్ట్ పారాగ్రాఫ్ డివిజన్ ఉండాలి, తర్వాత కరెక్ట్ అయినటువంటి సీక్వెన్స్ ఆఫ్ మీనింగ్ రావాలి. ఒక సెంటెన్స్ చదివినాక ఇంకో సెంటెన్స్ మీనింగ్ దానికి ఆటోమేటిక్గా ఫాలో అవ్వాలి. తర్వాత థర్డ్ సెంటెన్స్ రావాలి, ఫోర్త్ సెంటెన్స్. ఇది రైటింగ్ అంటే. ఇలాగా ప్రాక్టీస్ చేయాలి, కానీ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఏదంటే అది అందంగా అక్షరాలు రాస్తాం, అక్షరాలు రాసి పొంగిపోవటం దాన్ని చూసి. అసలు ఇప్పుడు చేత్తో రాయడం అనేది అస్సలు అవసరం లేదు. ఒకప్పటిలాగా సిగ్నేచర్ కూడా లేదు, అన్నీ బయోమెట్రిక్ వచ్చేసినాయి. అన్నీ ఐరిస్ ద్వారా బయోమెట్రిక్ ద్వారానే ఐడెంటిటీ ఉంది. మనం సిగ్నేచర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన కంటితో మనము మన అక్షరాలను చూసే రోజులు అయిపోయాయి. ఈ తల్లిదండ్రులు ఏం చూస్తున్నారంటే, డబ్బులు పోతే పోయినాయి కానీ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాం మా పిల్లల్ని, బంగారంగా ముత్యాలాగా రాస్తుంది. నిజంగానే ముత్యాలాగా రాస్తున్నారు. ఏం ప్రయోజనం? ఒక్క పదం కూడా వాళ్ళకి అర్థం కాదు, ఒక్క విషయం కూడా దాంట్లో ఏమీ బుర్రకెక్కదు. అందంగా రాస్తారు, బొమ్మలు గీసినట్టు గీస్తారు. అసలు అది వేస్ట్. పేరెంట్స్ ముందు ఇది అర్థం చేసుకోవాలి. అసలు హ్యాండ్ రైటింగ్ అనేది అవసరం లేదు ఇక భవిష్యత్తులో. టైపింగ్ నేర్చుకోవాలి పిల్లలు. ఒక్కరు కూడా టైపింగ్ నేర్చుకోవట్లేదు. నాకు 50 years వయసులో నేను పిహెచ్డీకి ఎన్రోల్ అయ్యి పిహెచ్డీ చేస్తుంటే నాకు నా పిహెచ్డీ థీసిస్ నేను టైప్ చేసుకోవడానికి నా టైపింగ్ నేను 10th క్లాస్లో నేర్చుకున్న టైపింగ్ నాకు ఉపయోగపడింది. నా 10 ఏళ్లతోనూ టైప్ చేయడం నేర్చుకోవాలి. ఒక లోయర్ లెవెల్కో హయ్యర్ లెవెల్కో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్కి సరిపోయినంత లెవెల్ స్పీడ్ రావాలి. 30 words per minute, 60 words per minute అనేటటువంటి పద్ధతిని పాటించాలి. అప్పుడే స్పీడ్గా చదువుకున్నటువంటి వ్యక్తికి విలువ, లేకపోతే వేస్ట్. ఒక్క ఏళ్ళతో ఫోన్లో టైప్ చేయటం టైపింగ్ కాదు. దానివల్ల ఏ ఉద్యోగానికి మీరు ఉపయోగపడరు. ముత్యాల్లాగా పెన్నుతో రాయటం కూడా మీకు ఉపయోగపడదు. ఇక భవిష్యత్తులో స్టూడెంట్స్కి కూడా డిజిటల్ కంప్యూటరు డిజిటలైజ్డ్ ఎడ్యుకేషనే అవుతుంది. అన్నీ కంప్యూటరే వాడతారు. అలాంటప్పుడు టైపింగ్ రావాలి. టైపింగ్ ఇంపార్టెంట్. ఎంత చెప్పినా పిల్లలు ఈ విషయం గురించి ఆలోచించడం లేదు. ఒక్కరికి కూడా టైపింగ్ రాదు. ఇదంతా ఆలోచించి దీనికి తగిన విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, ట్రైనింగ్ పొందాలి. సరైన గురుముఖంగా ప్రాక్టీస్ చేస్తేనే ఇది వస్తుంది.